వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ PR. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అవుతున్న తరుణంలో బీజేపీ శాసనసభ పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంల భేటీలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పల్లె బాట పట్టాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు పదవుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్లోని అసెంబ్లీ మీడియా హాల్లో ఎమ్మెల్యే ఏలేటి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అటకెక్కిందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రభుత్వం మాయ మాటలు చెబుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే ఏలేటి కాంగ్రెస్ వంచనకు గురి చేసిందనే విషయం ప్రజలకు అర్థమైందని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సీఎం రేవంత్ రెడ్డి జంకుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్ వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ ప్రజాపాలనపై ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పల్లెబాట పట్టాల్సిన ఎమ్మెల్యేలు మంత్రులు పదవుల కోసం ఢిల్లీ బాట పడుతున్నారని ఫైర్ అయ్యారు మహేశ్వర్ రెడ్డి. సర్పంచులు లేక పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా తయారైందని, వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేత. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక ఏడ్చే పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్యే. పారిశుద్ధ కార్మికులకు జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి. టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కు అతడి ప్రియురాలు లావణ్య గట్టి షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ తనని ప్రేమ పేరుతో మోసం చేశాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గత 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో ప్రేమలో ఉన్నట్టు ఆ ఫిర్యాదులో పేర్కొంది. హీరో రాజ్ తరుణ్ కటకటాల్లో ఇరుక్కున్నారు. తరుణ్ ప్రేమ పేరుతో తనని మోసం చేశాడని అతడి ప్రియురాలు లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, అన్యాయంగా 45 రోజుల పాటు జైలు జీవితం గడిపానని లావణ్య తెలిపింది. రాజ్ తరుణ్ తాను కలిసి గుడిలో పెళ్లి చేసుకున్నామని కూడా చెప్పింది. సినిమా హీరోయిన్ మాన్వి మల్హోత్రాతో రాజ్ తరుణ్కి ఎఫ్ఐఆర్ ఉందని ఆ ఫిర్యాదులో రాసుకొచ్చింది. ఆమె పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుపై రాజ్ తరుణ్ కూడా తన వైపు వెర్షన్ వినిపించాడు. ఇందులో భాగంగా ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ హ్యాబిట్ ఉండేదని, ఎంత చెప్పినా వినేది కాదని మీడియా ముఖంగా తెలిపాడు. అంతేకాకుండా లావణ్యకు మస్తాన్ అనే అబ్బాయితో సంబంధం ఉందని కూడా పేర్కొన్నారు. అలాగే తనను పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు లావణ్యకు చెప్పలేదని, ఆమెతో తనకి ఎలాంటి శారీరక సంబంధం లేదని తెలిపాడు. డ్రగ్స్ కేసులో ఇరికించారని లావణ్య అంటున్న మాటల్లో ఎలాంటి నిజం లేదని, ఆమెను డ్రగ్స్ కేసులో ఇరికించే ఉద్దేశం ఉంటే తనకి ఇప్పుడు పరిస్థితి ఉండేది కాదు కదా అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారాన్ని తాను లీగల్ గానే ఎదుర్కొంటానని తెలిపాడు. ఇక ఇరువురి ఆరోపణలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. లావణ్య వెర్షన్ ఒకలా, రాజ్ తరుణ్ వెర్షన్ మరోలా ఉండడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. లావణ్య ఫైల్ చేసిన కేసుపై పోలీసులు తాజాగా విచారణ చేపట్టారు. ఇందులో భాగంగానే 91 CRPC కింద లావణ్యకు నర్సింగ్ పోలీసులు నోటీసులు పంపించారు. ఆ నోటీసుల ప్రకారం రాజ్ తరుణ్ పై చేసిన ఫిర్యాదుకు సంబంధించి పూర్తి ఆధారాలను సమర్పించాలని లావణ్యకు ఇచ్చిన నోటీసులో తెలిపారు. అయితే అక్కడ వరకు సజావుగా సాగిన వ్యవహారం ఒక్కసారిగా ట్విస్ట్ ఇచ్చింది. ఇవాళ మీడియా ముఖంగా అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పిన లావణ్య ఫోన్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు తెలుస్తుంది. ఆధారాలు సమర్పించమని నోటీసులు పంపించినప్పటి నుంచి లావణ్య అందుబాటులో లేదని సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కుతున్నట్లు కనిపిస్తుంది. ఇవాళ మీడియాతో అన్ని వివరాలు తెలియజేస్తానని చెప్పిన లావణ్య ఒక్కసారిగా అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. చూడాలి మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. నీట్ యూజీ వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతుంది. తాజాగా నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సిలింగ్ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం శనివారం నుంచి నీట్ కౌన్సిలింగ్ జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో నీట్ ఎగ్జామ్పై సోమవారం వాదనలు జరగనున్నాయి. ఈ క్రమంలో వాయిదా వేసినట్లు తెలుస్తోంది. నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో పేపర్ లీకేజ్ వ్యవహారం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసింది. గ్రేస్ మార్కుల వ్యవహారంతో వివాదం గాలివానగా మారింది. ఫలితంగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, పేరెంట్స్ సంఘాలు ఆందోళనను తీవ్రతరం చేశాయి. పరిస్థితి గమనించిన కేంద్ర ప్రభుత్వం నీటిపై వెనక్కి వెళ్లలేదని తేల్చి చెప్పేసింది. నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేమని శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్రం. ఇప్పుడున్న సమయంలో పరీక్షను రద్దు చేయడం కుదరదని, దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోతారని దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొంది. నిజాయితీగా పరీక్ష రాసిన అభ్యర్థులకు అది నష్టం చేకూరుతుందని వెల్లడించింది. నీటి లీకేజీ కేసులో నిందితులను అరెస్టు చేశామని, ఈ వ్యవహారంపై CBI దర్యాప్తు జరుగుతుందని వివరించింది. ఈ లెక్కన నీటిపై సోమవారం తీర్పు వస్తుందని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లేకుంటే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు. జూలై నెల మొదలై వారం గడిచిపోయింది. ఇప్పటికీ కౌన్సిలింగ్ జరగకపోతే క్లాసుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. తెలంగాణలో గ్రూప్ 2 వాయిదా పడనుందన్న వార్త ఉదయం నుంచి నెట్టింట చిక్కర్లు కొడుతుంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తుంది. నిజానికి ఈ ఏడాది జూలై నెలలో DSC, ఆగస్టు నెలలో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలని సర్కారు భావించింది. ఈ మేరకు TGPSC ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇది ఇలా ఉండగా నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగనున్నాయి. డిఎస్సి గ్రూప్ 2 పరీక్షలు వెంటనే ఉండడంతో పరీక్షలకు ప్రిపేర్ అవ్వలేకపోతున్నట్లు నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలన్నది వారి డిమాండ్. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తుంది. నిరుద్యోగుల డిమాండ్ దృష్ట్యా గ్రూప్ 2 వాయిదా వేస్తే మళ్లీ డిసెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. అదే జరిగితే అభ్యర్థులకు పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు మరో 3 నెలల సమయం అదనంగా ఉంటుంది. కాగా గ్రూప్ 2 పోస్టుల్ని 2000కు, గ్రూప్ 3 పోస్టుల్ని 3000కు పెంచాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆందోళన చేసిన విషయం తెలిసిందే. గ్రూప్ 1లో 1:100%తో మెయిన్స్కి ఎంపిక చేసి 25,000తో మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేయగా దానిపై సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. విద్యాశాఖతో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ క్రమంలో గ్రూప్ 2 వాయిదా వేస్తారా లేక డిఎస్సి వాయిదా వేస్తారా అన్న దానిపై నేడు స్పష్టత రానుంది. ఇక తెలంగాణలో గత నెల 9న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలను టీజీపీఎస్సీ ఈ నెలలోనే విడుదల చేయనుంది. ప్రిలిమ్స్ అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు వెళ్లనున్నారు. టీజీపీఎస్సీ మొత్తం 563 స్థానాలకు ప్రిలిమ్స్ నిర్వహించింది. జవాబు పత్రాల మూల్యాంకనం దాదాపు పూర్తయినట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కేశవరావు నియామకం అయ్యారు. ఈ మేరకు రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా కేశవరావు నియమితులయ్యారు. రీసెంట్ గా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నాయకుడు కేకేకు రేవంత్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. కేశవరావుకు సర్కార్ కేబినెట్ హోదాను కల్పిస్తూ ప్రజా సంబంధాల శాఖలో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ జీవో జారీ చేసింది. కాగా తెలంగాణ రాష్ట్రం రాకముందు కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా ఉన్న కేకే రాష్ట్రం వచ్చాక బీఆర్ఎస్ లో చేరి రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా గులాబీ పార్టీలో పలు కీలక పదవులు అనుభవించారు. కేసీఆర్ విధి విధానాలతో పొసగక ఆ పార్టీకి రాజీనామా చేసి రీసెంట్ గా ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరి తన రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలువురు నాయకులను ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. పార్టీ నాయకులు వేం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుగా, షబ్బీర్ ఆలీని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సలహాదారుగా నియమించగా వేణుగోపాల్ను ప్రోటోకాల్, ప్రజా సంబంధాల సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డాక్టర్ మల్లు రవిని రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా నియమించగా ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఆయన నాగర్ కర్నూలు ఎంపీగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవిలో అదే జిల్లాకు చెందిన జితేందర్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంతకుముందు బీజేపీ పార్టీలో ఉన్న జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే 6 ఎమ్మెల్సీలను పార్టీలో చేరగా ఇవాళ గద్వేల ఎమ్మెల్యే సైతం హస్తం తీర్థం పుచ్చుకున్నాడు. ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిక నిర్ణయాన్ని ఆ నియోజకవర్గం స్థానిక హస్తం నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కృష్ణమోహన్ను చేర్చుకునేందుకు ఆసక్తి కనబరిచింది. అందులో భాగంగా గత 4-5 రోజులుగా ఎమ్మెల్యే పార్టీ మారుతారంటూ వస్తున్న వార్తలకు తెరతీస్తూ నేడు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యేకు గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరితకు మధ్య విభేదాలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సరిత కాంగ్రెస్లో చేరగా ఆ ఎన్నికల్లో కృష్ణమోహన్ రెడ్డి చేతిలోనే ఆమె ఓడిపోయారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి పార్టీలో చేరే విషయమై సరిత, తిరుపతయ్య మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గాంధీ భవన్ వద్ద ఆందోళన నిర్వహించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు వినతి పత్రం అందజేశారు. స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆయన కాంగ్రెస్లో చేరారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న బీఆర్ఎస్ నేతలను అడ్డుకునేందుకు అధిష్టానం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండడం లేదు. స్థానిక పరిస్థితులు, నేతల మధ్య ఉన్న వైరం, అభివృద్ధి కోసం నిధులు తదితర కారణాలతో నేతలు కారుదీ హస్తంగూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచార శ్రీనివాసరెడ్డి, జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా వారి దారిలోనే గద్వాల ఎమ్మెల్యే వెళ్లారు. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 6 ఎమ్మెల్సీలు హస్తం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసబసగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10:30 నుండి కౌన్సిల్ ప్రారంభం కాగా మేయర్, డిప్యూటీ మేయర్లు ఇద్దరు రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ సభ్యులు డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని నినాదాలు చేశారు. దీంతో సమావేశాలు 15 నిమిషాలు వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 9వ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా ప్రారంభమైంది. సమావేశ ప్రారంభానికి ముందే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ఆందోళనకు దిగారు. నగరంలో పారిశుద్ధ్యం అటికెక్కిందని, దీనిపై మేయర్ సహా అధికారులు చోద్యం చేస్తున్నారని కమలం నేతలు మండిపడ్డారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండోసారి జరుగుతున్న ఈ సమావేశంలో అధికార విపక్ష కార్పొరేటర్ల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. మేయర్తో పాటు డిప్యూటీ మేయర్, మరికొంతమంది కార్పొరేటర్లు అధికార పార్టీలో చేరడంతో ఈసారి కౌన్సిల్ భేటీ రసవత్తరంగా మారింది. బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ కండువ కప్పుకున్న మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత రాజీనామాల కోసం గులాబీ పార్టీ సభ్యులు పట్టుబట్టాలని గ్రేటర్ హైదరాబాద్ భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. సమావేశాలు ప్రారంభం కాగానే మేయర్ విజయలక్ష్మి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. వారి ఆందోళనపై మేయర్ విజయలక్ష్మి స్పందించారు. గులాబీ పార్టీయే ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఆమె పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి కార్పొరేటర్ల నిరసనతో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని 15 నిమిషాలు వాయిదా వేశారు. దీంతో మేయర్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు. వాయిదా అనంతరం సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సమావేశంలో పాల్గొన్న నేతలు జీహెచ్ఎంసీ పరిధిలోని సమస్యలు ఏకరావు పెట్టారు. వర్షాకాలం సమీపించిన నాలుగులో పూడికల తీత పనులు జరగట్లేదని నేతలు ప్లకార్డులతో ఆందోళన నిర్వహించారు. చెరువులు కబ్జాకు గురవుతున్నాయని తెలిపారు. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఖాళీ పైపులు, గుర్రెం డెక్కలతో కార్పొరేటర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని నినాదాలు చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశానికి అఫీషియో సభ్యులు తలసానితో పాటు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో సంస్కరణవాది మౌసద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి సయీద్ జలీల్పై ఆయన గెలుపొందారు. పశ్చిమ దేశాలతో సంబంధాల పునరుద్ధరణ, హిజాబ్ చట్టంలో సంస్కరణలకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో మౌసద్ పెజెష్కియాన్ గెలుపొందారు. అనంతరం ఆయన మాట్లాడుతూ షియా ముస్లిం దేశమైన ఇరాన్లో విప్లవాత్మక మార్పులు తేబోనని తెలిపారు. కాగా ఫెజిష్ఖాన్కు 1,63,00,000 మంది, ఆయన ప్రత్యర్థి జలీలికి 1,35,00,000 మంది ఓటు వేశారు. కొత్త ఇరాన్ అధ్యక్షుడు మౌసద్కు గుండె శస్త్రచికిత్స వైద్య నిపుణుడిగా ఆయనకు పేరుంది. సుదీర్ఘ కాలంగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం రావడంతో ఇరాన్ వీధుల్లోకి వచ్చి విజయోత్సవాల్లో పాల్గొన్న ఫెజిష్ఖాన్ ఎన్నికలు ముగిశాయని, పరస్పర సహకారంతో సాగుదామని ప్రజలకు పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంక్లిష్టమైన సమయంలో ఇరాన్ అధ్యక్షుడిగా పెజెష్కియాన్ విజయం సాధించారు. ఇరాన్ అణు కార్యక్రమంలో ముందుకు వెళ్లడం, అమెరికాలో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఇరు దేశాల మధ్య ఇప్పుడున్న కొద్దిపాటి సామరస్యత దెబ్బతినే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన పాలన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి జూన్ చివరిలో ఇరాన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ నిర్వహించారు. అయితే 60% మంది ఓటర్లు తమ ఓటు వేయకపోవడంతో జూన్ 5న రన్ ఆఫ్ పోలింగ్ పేరుతో రెండో బ్యాలెట్ను నిర్వహించారు. పోలైన ఓట్లలో 50% పైగా వచ్చిన వారే విజేత అని ఇరాన్ చట్టాలు చెబుతున్నాయి. అలా రానప్పుడు అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల మధ్య వారం రోజుల తర్వాత రన్ ఆఫ్ పోలింగ్ నిర్వహించాలి. రన్ ఆఫ్ లోనే ఫెజిష్ఖాన్ విజయం సాధించారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన మురళీకృష్ణ అనే ఓ కిరాణా షాప్ యజమాని ప్రభుత్వం నిషేధించిన గుట్కా ప్యాకెట్లను దొంగచాటును అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసుల, 2 టౌన్ పోలీసులతో కలిసి షాపులో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో నిషేధిత గుట్కా ప్యాకెట్లు, కాటన్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్యాకెట్ల విలువ 1,46,130 రూపాయలుగా గుర్తించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే 8712667445, 8712667446, 8712667447లకు సమాచారం అందించాలని సూచించారు పోలీసులు. వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. హస్తం గూటికి చేరిన శాసనసభ్యులు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వ్యాఖ్యానించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ రాస్తున్నామని వెల్లడించారు. యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి, రాజ్యాంగాన్ని కాపాడుతామని చెప్పి, పుస్తకం చేతిలో పట్టుకొని, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రమాణం చేసి, ఇంకో చేతోన బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే కరచాలనం చేస్తున్నాడు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని హాస్యాస్పదపరచడం కాదా ఇది? మరి రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాలకు కట్టుబడి ఉంటే,
వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు? వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు? ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు? మరి మొన్ననే కేశవరావు గారు రాజ్యసభ కూడా రాజీనామా చేసింది కదా, అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ? అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా? దశాబ్ద కాలంగా ఉన్నటువంటి విభజన సమస్యలకు చర్మగీతం పాడేలా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆకాంక్షించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. సీఎంల సమావేశంలో తీసుకున్న ఫలితాలు ఉభయ రాష్ట్రాల ప్రజలకు ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలన్నారు. హైదరాబాద్లోని ఏపీ ఆస్తుల పంపకంపై ఈ సమావేశంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు. గత ముఖ్యమంత్రులకి భిన్నంగా ఒక మంచి సుహృద్భావ వాతావరణంలో ఈరోజు సమావేశాన్ని జరపాలని, చాలా కాలం నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మా ఎంప్లాయీస్ అందరినీ తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే రీతిలో వారి అడుగులు పడాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇరు రాష్ట్రాల సమస్యలు, భాగ్యనగరంలో ఆంధ్రప్రదేశ్కి చెందాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సిన వాటాలు ఏమైనా ఉంటే వాటి విషయం లోపల ఒక స్పష్టతనివ్వాలని, ఈ మీటింగ్ చివరి సమావేశం ఇరు రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారంకి ఏర్పాటు చేసిన సమావేశంగా జరగాలి తప్ప సంపూర్ణమైనటువంటి ఆశాభావాన్ని నేను వ్యక్తం చేస్తా ఉన్నాను. ఆ దిశగానే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ పరిణతిని ప్రదర్శించి రెండు రాష్ట్రాల సమస్యలకి ఒక చరమగీతం పలికితే బాగుంటుందనేది ఉభయ రాష్ట్రాల ప్రజల న్యాయబద్ధమైనటువంటి కోరికగా నేను వారి ముందు ఉంచదలుచుకున్నాను. తెలుగు రాష్ట్రాల సీఎంలు విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలకు ఆయన హాజరయ్యారు. తిరుపతి పవిత్ర కాపాడాలని ఏపీ సీఎంకు లేఖ రాశానన్న లక్ష్మణ్ తిరుమలలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన హామీల మీద సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి సమస్యలన్నీ కూడా చర్చల ద్వారా సానుకూలమైన విధానంలోనే పరిష్కారం చేయబడతాయి తప్పితే ప్రజలను ప్రాంతీయ తత్వం పేరు మీద రెచ్చగొట్టి ఆ రకంగా రాజకీయ పబ్బం గడుపుకోవడం భావ్యం కాదు. కేంద్రం అన్ని విధాలుగా కూడా రెండు రాష్ట్రాల అభివృద్ధికి, తెలుగు ప్రజల అభివృద్ధికి కట్టుబడి ఉంది. నరేంద్ర మోడీ గారు రాజకీయాలు ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి కోసం దోహదపడేటువంటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. ఆపద సమయంలో రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు ఇద్దరు కానిస్టేబుల్స్. వివరాల్లోకి వెళ్తే ఒరిస్సాకు చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఆపరేషన్ సమయంలో ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం ఏర్పడింది. మిత్రుల ద్వారా విషయం తెలుసుకున్న సిద్దిపేట 2 టౌన్ కానిస్టేబుల్ యాదగిరి ఆసుపత్రికి వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు. అలాగే కుమరవెల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మూలుగు ఆర్వీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి ఆపరేషన్ సమయంలో బి పాజిటివ్ బ్లడ్ అవసరం ఉందని పోలీస్ మిత్రుల ద్వారా సమాచారం అందుకున్న బేగంపేట కానిస్టేబుల్ రాజు ఆసుపత్రికి వెళ్లి బ్లడ్ డొనేట్ చేశారు. రక్తదానం చేసిన ఇద్దరు కానిస్టేబుల్స్ కు కృతజ్ఞతలు తెలిపారు బంధువులు. ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ అధికారులు అక్రమ లేఅవుట్లపై కొరడ జులిపించారు. పట్టణ శివారులో ఎన్జీఓ కాలనీలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను తొలగించారు. మున్సిపాలిటీ పరిధిలో సుమారు 72 ప్రాంతాలలో అక్రమ లేఅవుట్లు గుర్తించినట్లు కమిషనర్ చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా లేఅవుట్లు వేసిన వారిపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఐడెంటిఫై చేశామండి. ఊరికి 4 వైపులా అన్నిటిని ఈ రోజు స్పెషల్ డ్రైవ్ చేసి ఒక వారం లోపల ఆ లేఅవుట్స్ అన్ని కూడా డెమాలిష్ చేసేసి రాళ్ళన్నీ పీకేయడం జరుగుతుందండి. ప్రజలు దయచేసి గమనించి ఇప్పటికైనా సరే ఎవరైనా ముందుకు వచ్చి కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు, చెక్ చేసుకోవాల్సిన అనుకునే వాళ్ళు మీది అప్రూవ్డ్ లేఅవుట్ అవునా కాదా అని మున్సిపల్ డిపార్ట్మెంట్కి వచ్చి మా దగ్గర టౌన్ ప్లానింగ్ వాళ్ళతో సంప్రదించి తెలుసుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. మంచిర్యాల జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏర్పరిచిన రక్తదాన శిబిరంలో ఎస్సీ శ్రావణ్ కుమార్ మొదటగా రక్తదానం చేసి ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలిచారు. జిల్లాలోని 300 మంది ఉద్యోగులు, సిబ్బంది మెగా శిబిరంలో పాల్గొని రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, ఆపదలో ఉన్న వారికి రక్తం నిధి కేంద్రంలో రక్తం దొరకక ఇబ్బంది పడుతున్నారన్నారు. మంచిర్యాల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు తమ సిబ్బంది నుంచి రక్త సేకరణ కోరగా వెంటనే స్పందించి శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు ఎస్సీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని, ఏపీ బేవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వాసుదేవరెడ్డి, కొడాలి నాని అనుచరులు తన తల్లి మరణానికి కారణమయ్యారని గుడివాడకు చెందిన దుగ్గిరాల ప్రభాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాసుదేవరెడ్డి, కొడాలి నాని, కలెక్టర్ మాధవి లతారెడ్డితో పాటు మరికొందరు వైసీపీ కీలక నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రభాకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
గోడౌన్కి ఓనర్ నేను. మా అమ్మగారు ఓనర్గా ఉన్న టైంలో టెండర్ల ద్వారా మేము లిక్కర్ గోడౌన్ని పొంది ఉన్నాము. తదుపరి 2019లో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పద్మారెడ్డి గారు అనే ఆయన అల్లుడు కర్రి రామ్ గోపాల్ రెడ్డి, మాధవీలతారెడ్డి గారు, అప్పటి జాయింట్ కలెక్టర్ గారు మాధవీలతారెడ్డి గారు, ఈ బ్రేవరీస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి గారు వీరి సహకారంతో మా గోడౌన్ని బలవంతంగా ఖాళీ చేయించి పద్మారెడ్డి గారి గోడౌన్కి తీసుకెళ్లడం కోసం, ఆయనకి లబ్ధి చేకూర్చడం కోసం కొడాల నాని గారి ప్రమేయంతో మమ్మల్ని బెదిరించి, కొడాల నాని గారు తన అనుచరులను పంపి బెదిరించాడు. 2019 సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్ గారు ఉన్నందువల్ల మా దగ్గర నుంచి ఎవరూ ఏ విధమైన కేసు తీసుకోలేదండి. మా అమ్మగారి మరణానికి కారణం వాసుదేవరెడ్డి గారు, కొడాల నాని గారు, మాధవీలతారెడ్డి. ఏ కారణం చేత అంటే వాసుదేవరెడ్డి గారు దౌర్జన్యంగా మా గోడౌన్లో లిక్కర్ బాటిల్స్ అన్ని పగలగొడుతూ ఉండగా మా అమ్మగారు ఆయనకి ఫోన్ చేసి, బాబు ఇదేమిటి అని అడిగితే, మీ అందరికీ సమాజం చెప్పిన పని మాకేంటని మా అమ్మగారిని దూషించారు. ఆ దూషించిన దాని ఫలితం వల్ల ఆవిడ గోడౌన్ ఖాళీ చేసిన కొన్ని రోజులకే ఆవిడ మరణించింది మనస్తాపంతో. అందువల్ల ఆవిడ మరణానికి కారకులైన వాసుదేవరెడ్డి గారు, మాధవీలతారెడ్డి గారు, కొడాల నాని గారు తదితరులందరిపై చర్య తీసుకోమని నేను పోలీస్ కేసు పెట్టాను. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లా గండికోటలో గుర్రపు స్వారీ నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. పనులు పూర్తయితే పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండేది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో సుమారు 17 ఎకరాల్లో 2 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభమయ్యాయి. జూన్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉంది. ప్రహారీ, గుర్రాల కోసం షెడ్లు, వాహనాల పార్కింగ్, పర్యాటకులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఎన్నికల ప్రక్రియతో పనుల్లో జాప్యం జరిగిందని గృహ నిర్మాణ శాఖ అధికారులు చెప్పారు. త్వరలోనే మిగిలిన పనులు పూర్తి చేస్తామన్నారు. హైదరాబాద్ అబిడ్స్ ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో ఈ నెల 7న జగన్నాథ రథయాత్ర ఘనంగా నిర్వహిస్తున్నట్లు టెంపుల్ మేనేజ్మెంట్ కౌన్సిల్ మెంబర్ వేదాంత చైతన్యదాస్ తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ఉదయం 11:30 రథయాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి సహా వివిధ రాష్ట్రాల నుంచి ఇస్కాన్ ప్రతినిధులు హాజరు కానున్నట్టు వెల్లడించారు. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో పండుగ వేడుకలు జరుగుతాయని, వేడుకల్లో కచేరీ, మహాహారతి, ప్రవచనాలు ఉంటాయని వివరించారు. మార్కెట్ డిమాండ్కు తగ్గట్టు రాష్ట్రంలోని యువతకు నైపుణ్య శిక్షణ కల్పించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో మహిళా ప్రగతి కేంద్రం, ఎస్బీఐ ఆర్మెట్టి జిల్లా సమైక్య కార్యకలాపాలను మంత్రి పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో యువతకు ఇస్తున్న శిక్షణపై ఆరా తీశారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన సంస్థల గురించి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం నైపుణ్య శిక్షణపై తీవ్ర నిర్లక్ష్యం వహించిందని మంత్రి మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ మీద పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. మహిళా ప్రాంగణం అయితే 2 years నుంచి కూడా ఎటువంటి ప్రోగ్రాం లేదు. ఇంజనీరింగ్ కాలేజ్లో స్కిల్ డెవలప్మెంట్ అనేది పూర్తిగా స్టాప్ చేశారు. జిల్లాలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ ఎటువంటి ఉన్నాయని చూస్తే అవి కూడా ఏదో 30 మంది, చాలా చిన్న నెంబర్స్తో ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. అంటే చదువుకున్న విద్యార్థులకి మార్కెట్లో స్టాండర్డ్ వర్క్ స్టైల్కి ఏదైతే గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసేది స్కిల్ డెవలప్మెంట్ కొంచెం అంటే మార్కెట్కి ఈక్వల్గా మనం తయారు చేసుకోగలిగితే ఎక్కువ శాతం విద్యార్థులకు మంచి జరుగుతుందని. ఇప్పుడు మనం ఇప్పటివరకు చేస్తుంది ఏంటంటే వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళంలో ఎంప్లాయ్మెంట్ వచ్చే దశగా మనం ట్రైన్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ ఇంకొంచెం అభివృద్ధి చేసి దేశంలోని, ప్రపంచంలోని మనం ఎక్కడికి వెళ్ళా మన కొన్ని కుర్రవాళ్ళు అంటే అవకాశం వచ్చే దశగా మనం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తయారు చేసే విధానం తీసుకురావాలని ఆలోచన చేస్తే బాగుంటుందని ఈ వేదిక ద్వారా తెలియజేస్తారు. గత 3 ఏళ్లుగా మురికి కాలువల్లో పూడిక తీయకపోవడం వల్ల పారిశుద్ధ్యం అధ్వానంగా మారిందని ఏపీ తణుకు ఎమ్మెల్యే అరిమెల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలో ద్విచక్ర వాహనంపై తిరుగుతూ పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. పలు వార్డుల్లో మురికి కాలువల నుండి మురుగు రోడ్లపైకి చేరుతున్నట్లు గుర్తించారు. కాలువల్లో మురుగు ప్రవహించడం లేదని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మురికి కాలువలన్నింటినీ ప్రక్షాళన చేసి మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే చెప్పారు. నిర్దేశించిన ప్రాంతంలోనే చెత్తను వేసి ప్రజలు పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు. డీసిల్టింగ్ చేసినటువంటి పరిస్థితి తణుకుపట్నంలో ఎక్కడా లేదు. డ్రైన్లన్నీ కూడా మట్టితో పొడిగిపోయి ఈరోజు చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా అన్ని డ్రైన్లు కూడా డీసిల్టింగ్ చేస్తూ ప్రజలకి ఇబ్బంది కలగకుండా రాబోయే ఈ రైనీ సీజన్ లో కూడా డ్రైన్లన్నీ కూడా సక్రమంగా ఫ్లో అయ్యే విధంగా కూడా చేయడం జరుగుతుంది. దీని మీద యుద్ధ ప్రాతిపదికన తణుకుపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లోనూ కూడా చేయడం జరుగుతుంది. ప్రజలందరినీ కూడా కోరేది ఒకటేనని ఈరోజు ప్రజల్ని, తణుకుపట్నాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మనందరం కూడా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి స్టాఫ్ కూడా చాలా కష్టపడి వారందరూ కూడా పారిశుద్ధ్య సమస్య లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన NSN న్యూస్.